హాయ్ అండి. ఈరోజైతే కొన్ని కిచెన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఒకటి ఫ్లిప్‌కార్ట్ నుంచి, ఇంకొకటైతే మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. అదైతే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే చూపిస్తున్నాను. ఎవరికైనా కిచెన్‌కి సంబంధించి యూజ్ అయ్యిద్ది కదా అనేసి అయితే ఫస్ట్ అయితే మీషోలోనే ఆర్డర్ చేసుకున్న మట్టి పాత్ర అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి. చాలా చాలా నీట్‌గా అయితే ప్యాకింగ్ అయితే చేశారండి. ఎటువంటి డ్యామేజ్ కూడా కాకుండా చుట్టూరా అయితే లోపల థర్మాకోల్ షీట్ పెట్టేసి లోపలైతే పేపర్ కూడా పెట్టేసి చాలా నీట్గా అయితే ప్యాకింగ్ చేశారండి. చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి రూ. 240 అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్న ఒక స్టీల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. 3 పీస్ సెట్ అండి, కాంబో ప్యాక్ టైపు. ఇది కూడా చాలా చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారండి. ఎటువంటి డ్యామేజ్ లేకుండా బబుల్ వేఫర్తో అయితే నీట్గా అయితే ప్యాక్ చేశారండి. లోపల అయితే వీటికి గాజు లిడ్స్ అయితే ఇచ్చారండి. చాలా చాలా బాగున్నాయి స్టీల్ వాటికి. ఏ దానికైతే అది సపరేటే లిడ్స్ అయితే ఇచ్చారండి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 800 అయితే పడింది. ఈ రేటుకి ఇది వర్తా కాదా అనేసి అయితే కామెంట్ చేయండి. చాలా చాలా బాగున్నది. స్టీల్ కూడా చాలా చాలా అయితే బాగుండింది. ఎటువంటి డ్యామేజ్ కూడా కాకుండా చాలా చాలా నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. ఈ వీడియో అయితే ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనేసి అయితే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసేసి చూపిస్తున్నానండి. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే నాన్ స్టిక్లో అయితే వంట చేయకూడదు అనేసి చెప్తున్నారు కదా, అందు గురించి అయితే నేను స్టీల్ వాటిలో చేయడానికి గురించి అయితే స్టీల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. నేను 800 కదా, తక్కువ కదా, ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను. చాలా చాలా అయితే బాగున్నాయి. ఇది ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనేసి అయితే ఈ వీడియో తీసి అయితే పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.